హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఏంటి అని చూస్తున్నారా? పిట్టండి. రాగి పిండితో పిట్టు చేసుకొని తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయి, అది ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు దీంట్లో తింటే అసలు ఏమవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పేదే అనుకోకుండా మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కదా తీసేస్తుంది అనుకోకండి, తీయడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది వీడియో తీసిన వాళ్ళకి అర్థమవుతుందండి. అందుకని వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక్కొక్కసారి కొన్ని వంటలు మనం తినాలనిపించినా తినలేము, ఎందుకంటే ప్రిపేర్ చేసుకోవడం రాదు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని వీడియోస్ చూస్తే వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేస్తారు తప్ప పాత పద్ధతిలో ఎలా చేశారు, అసలు ఎలా చేయాలి, దీనివల్ల చేసామంటే మళ్ళీ తినేలా ఉండాలి కానీ తినకూడదు అనుకునేలా ఉండకూడదు కదా. ఫస్ట్ ఒక ప్లేట్లో రాగిపిండి తీసుకోండి. మీరు ఎంత తింటారో అంత క్వాంటిటీతో రాగిపిండి తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ స్కిప్ చేసుకున్న వాళ్ళు కూడా వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అది కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, పొడిగా లేకుండా. అంటే పొడి ఉండకుండా కొంచెం వాటర్ వేసుకుని అలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. క్లాత్ ముందుగానే తడుపుకోవాలి. అది కూడా మీరు చిలుక తీసుకోకూడదు, కాటన్ క్లాత్. వైట్ అయితే ఇంకా బెస్ట్. నా దగ్గర ఈ క్లాత్ ఉంది కాబట్టి తీసుకున్నాము. ఇది మా దగ్గర ఏం రంగు దిగదు. వైట్ క్లాత్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. క్లాత్ తడిపేసుకుని పక్కన పెట్టుకుని మనం ఏ బౌల్లో అయితే వాటర్ వేసుకున్నామో ఆ బౌల్కి పైన కట్టాలి. పైన కట్టేసి ఒక తాడుతో కట్టేసుకుని చుట్టూ కట్టేసుకుని సరిపోతుంది. మనం ఇందాక ఏదైతే కలుపుకుని ఉన్నామో ఆ మిశ్రమాన్ని అంటే ఆ రాగి పిండిని ఇందులో కొంచెం కొంచెంగా పైన వేసుకుని ఇది కట్టుకున్నది క్లోజ్ చేసుకోవాలి. ఆ క్లాత్తోనే చుట్టూ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత గ్యాస్ మీద ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చూపించినట్టుగా పెడితే సరిపోతుందండి. అంటే పలచంది తీసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా మరీ పలచగా ఉండకూడదు, మరీ అలాగని గట్టిగా ఉండకూడదు. క్లాత్ ఇలా ఉంటే సరిపోతుంది. గ్యాస్ మీద ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ మీద అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇంతలో ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది పాతకాలంలో ఎక్కువ మంది తినేవారు అంటే అప్పుడు బట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటున్నారు. అప్పుడు అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు? ఇలాంటివి వండుకుని తినేవారు కాబట్టి. ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు రోజుల్లో అందరికీ నడునొప్పి. ఇలా అంటే కాసేపు పని చేయలేరు. ఇలా వంగుని ఏదైనా పని చేయమంటే అస్సలా పని చేయలేరు. ఇలాంటివి తింటే నడునొప్పి కాదు కదా, ఏ సమస్యలు రావు. అలాగే చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే నెలసరి వచ్చే టైంకి వాళ్ళకి నడునొప్పులు కానీ ఏదీ ఉండదు. ప్రజెంట్ ఉన్న వాళ్ళు నెలసరి ఎవరికన్నా వచ్చి నడునొప్పి వస్తున్నా, నెలసరిలు కరెక్ట్గా రాకపోయినా ఇలాంటివి తింటే కరెక్ట్గా వస్తాయి మాట. రోజు ఇటువంటిది మార్నింగే తింటే బ్రేక్ఫాస్ట్ కింద కూడా మీరు తినొచ్చు. దీన్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ తింటే చాలా మంచిది. బలం అంటే బలం. మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటే అడగండి వాళ్ళని, వాళ్ళే చెప్తారు దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అని. ఇలాంటివి చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయండి. పెద్దవాళ్ళు కూడా అందరూ తింటే చాలా మంచిది. ఏ ప్రాసెస్లో చేయాలో నేను చూపిస్తాను. కొంతమంది యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు పెడుతున్నారు, కానీ ప్రాసెస్ సగం చేసేసి అయిపోయినట్టు చూపిస్తున్నారు. ప్రాసెస్ సగం చేస్తే అయిపోయినట్టు అస్సలు కాదు. ఇందాక మనం గ్యాస్ స్టవ్ మీద ఏదైతే పెట్టామో దాన్ని పావుగంట సేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దించేసుకుని ప్లేట్లో వేసుకోవాలి. బెల్లం కూడా కోరుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఎక్కువ తింటానన్న వాళ్ళు ఎక్కువ తినవచ్చు, తక్కువ తింటానన్న వాళ్ళు తక్కువ తినవచ్చు. నేనైతే బెల్లం ఇంత తీసుకున్నాను, చూసారు కదా వీడియోలో. అలా తీసుకున్న తర్వాత దాంట్లో ఆ మిశ్రమాన్ని వేసుకుని బెల్లాన్ని వేసుకుని కలిపేసుకుని మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందాక మనం ఏదైతే క్లాత్లో దించామో ఆ క్లాత్లోనే వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. నేను ఏ ప్రాసెస్ అయితే చూపించానో మళ్ళీ ఆ ప్రాసెస్లోనే మళ్ళీ వేసేసుకుని క్లాత్ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి కంపల్సరీ. క్లోజ్ చేసేసుకుని స్టవ్ మీద 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. మగ్గనిచ్చిన తర్వాత దించేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీకు చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది. ఒక ప్లేట్లోకి ఇలా మొత్తం మనం చేసుకున్న దాన్ని తీసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఇలా చేయడం లేదు, ఫస్ట్ టైం పెడుతున్నారు. ఉడికిపోయిన తర్వాత బెల్లం వేస్తున్నారు, యాలకుల పొడి వేస్తున్నారు, కావాల్సినంత నెయ్యి వేసుకుని కలిపేసుకుంటున్నారు. అలా చాలా తప్పండి. అది ప్రాసెస్ చాలా తప్పది. అలా చేయకూడదు. మళ్ళీ మనం గ్యాస్ మీద పెట్టుకోవాలి. బెల్లం కలుపుకున్న తర్వాత అప్పుడు బాగా ఉక్కుతుంది మాట. అప్పుడు మనం తినగలము. ఇది
ఒకప్పుడు పాత వాళ్ళు ఇంకా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇటువంటి తిన్న మూలాన్నే. ప్రెజెంట్ ఇటువంటి ఎవరు తినడం లేదు. అందరూ పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సి చికెను, ఇటువంటి నూడిల్స్ ఇటువంటివే తింటున్నారు. కానీ ఇటువంటి తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నా ఛానల్లో పాత వీడియోలే పోస్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. అన్నీ హెల్త్ అంటే ఆరోగ్యకరమైన విషయాలే మీకు తెలియజేస్తున్నాను నేను. ఇందాక మనం ఏదైతే ప్లేట్లోకి తీసుకున్నామో అందులో నెయ్యి వేసుకోవచ్చు, గానుగ నూనె వేసుకోవచ్చు. నేనైతే గానుగ నూనె వేసుకున్నాను. గానుగ నూనె అనేది చాలామంది ఇష్టపడరు, తినరు. కానీ అది చాలా మంచిది హెల్త్ పరంగా అయితే. నెయ్యి కూడా మంచిదే, కానీ నెయ్యి కన్నా గానుగ నూనె ఇంకా మంచిది. గానుగ నూనె వేసుకుని ఉండలు చుట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉండలు కూడా చేసుకోకుండా పిట్టు కింద నార్మల్గా తినొచ్చు. కానీ ఉండలు చేసుకుంటే ఒకటి తిన్నవాళ్ళు 3 తింటారు. అందుకని ఉండలు తింటే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకటి తిన్నవాళ్ళు 3 తింటారు కాబట్టి ఉండలు చేసి పెట్టండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే. మీరు ఒకసారి చాలామంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు ప్రతి చిన్న విషయానికి. బ్యాక్ పెయిన్ వచ్చినా, హెల్త్ బాగోపోయినా ఏ పరంగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇటువంటివి ఇంట్లోనే చేసుకుని తిని ఒక 5 డేస్ తర్వాత చూడండి మీ హెల్త్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకే తెలుస్తుంది. హెల్త్ కండిషన్ అనేది పూర్తిగా మారిపోతుంది. ఇది ఏ వయసు వాళ్ళన్నా తినొచ్చు. వయసుతో అస్సలు సంబంధం లేదు. నేను చేసిన ప్రాసెస్లో కానీ తింటే అస్సలు వదిలిపెట్టారు. మళ్ళీ మళ్ళీ చేయమని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు. ఈ ప్రాసెస్ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మనకు కూడా మంచిది. అందుకనే ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.